శివుడి మీద నేను ఒక 5 పద్యాలు రాశాను. అంటే నా శ్రీరామలింగేశ్వర శతకంలో 5 పద్యాలు చెప్తాను. మొట్టమొదటిది భూలింగం. ఫలముల్ చెట్టున పండినట్టి పనసల్ బంగారు లింగంబులవు. చెట్టుకి పండి వేలాడుతున్నటువంటి పనస పళ్ళు చూస్తే అవి బంగారు లింగాల్లా ఉన్నాయి. వెలయంజూడగా మిన్పగింజయును నీ వెల్లైన రూపంబునవు. మినపగింజ చూస్తే అది నీవు ఎల్లైన నీవే అంతటా నిండి ఉన్నటువంటి రూపం. నల్లగా పొట్టు తీసేస్తే నీ వెల్లైన, వెల్ల అంటే తెలుపు రంగు, నీ తెల్లని స్ఫటికలింగంలా ఉంటావు. వెలయంజూడగా బూది గుమ్మడియును నీ వెల్లైన రూపంబునవు. కలయంజూడగా ద్రాక్షలే స్ఫటికలింగంబుల్ ప్రభు అంతటన్ చెలువంబొప్పగ దర్శనంబునిడు మా శ్రీరామలింగేశ్వర. ద్రాక్షపళ్ళు చూస్తుంటే అవి స్ఫటికలింగాల్లా ఉన్నాయి. అలా ఏది చూసినా సరే ఈ జగత్తులో నీ రూపం నాకు దర్శనం అయ్యేలాగా ఏదో ఒక రూపంలో నన్ను అనుగ్రహించవయ్యా. ఇది భూలింగం. భూలింగేశ్వరుణ్ణి ప్రార్థించాను. అలాగే ఆకాశలింగం. ఆకాశం కైలాసంబును మించినట్టి కవితా కర్పూర శైలంబునై. నువ్వు ఏదో మహాద్భుతమైన కైలాస పర్వతం మీద ఉన్నాను అనుకుంటున్నావేమో. స్వామి, నాకు కూడా అంత పర్వతం ఉంది. ఏమిటంటే నేను కైలాసాన్ని మించినటువంటి దానికంటే కూడా ఇంకో అడుగో 2 అడుగులో పెద్దదైనటువంటి కవితా కర్పూర శైలంబునై. ఒక కవితా కర్పూర పర్వతం అవుతా నేను. కవిత్వ కర్పూర పర్వతంగా మారి కైలాసం కన్నా కూడా ఇంకా కాస్త పెద్దది. మరి ఇంత కర్పూరపు ముద్దని, కైలాస పర్వతం కన్నా కాస్త పెద్దగా ఉండే కర్పూరపు ముద్దని ఏ పళ్ళెంలో పెడతాం హారతి ఇవ్వటానికి? కాలంబంతయు పళ్ళెమయ్యమరగా, అనంతకాలం పళ్ళెమై అమిరితే జ్ఞానాగ్ని చే వెల్గి, దాన్ని ఏకిపెట్టితో వెలిగిస్తాం. జ్ఞానాగ్ని చే వెల్గి నీ మేలున్ గోరుచు దిష్టి తీసెదనురా మేల్మేలనన్ ప్రాంగ్మునుల్. ఆ మహర్షులందరూ కూడా బళా బళా అంటుంటే నీకు నేను అలా దిష్టి తీస్తానయ్యా. కైలాసంబును మించినట్టి కవితా కర్పూర శైలంబునై కాలంబంతయు పళ్ళెమయ్యమరగా జ్ఞానాగ్ని చే వెల్గి నీ మేలున్ గోరుచు దిష్టి తీసెదనురా మేల్మేలనన్ ప్రాంగ్మునుల్. శ్రీలావణ్య రసస్వరూప సుభదా శ్రీరామలింగేశ్వర. ఇది అగ్నిలింగం. తరువాత ఆకాశలింగం. ధీలావణ్యపు తెల్లమబ్బుల విభూతిందాల్చి, ధీలావణ్యపు తెల్లమబ్బుల విభూతిందాల్చి బ్రహ్మాండమవు నీలాకాశము లింగరూపముగా నా నేత్రాలకు కన్పడున్. నేలన్నేనొక తుమ్మి పువ్వునై స్పందింతున్ రమింతున్ స్మరారీ లీలా సువిలాసముల్ తలచుచున్ శ్రీరామలింగేశ్వర. అలాగే వాయులింగం అండి. ఇది వాయులింగం ఎంత విచిత్రమైనటువంటిదంటే ఆ వాయులింగ స్వరూపుడి యొక్క కరుణ చూడండి. మనందరికీ కూడా పద్యం ఒక్కటి చెప్పకున్నను, మీరేమన్నా పరమేశ్వరుడి మీద పద్యాలు చదువుతున్నారండి రోజు? మతిన్ భావింపకున్నన్నిను, కనీసం మనస్సులో భావిస్తున్నారా? శివుడి గురించి ఆలోచిస్తున్నారా? స్మరిస్తున్నారా? శ్రద్ధాభక్తులు చూపకున్నను సదా సంస్పర్శనం విచ్చుచున్. వాడేమన్నా నా గురించి మాట్లాడా? వాడు నా గురించి ఏమన్నా ఆలోచించాడా? ఎందుకురా వాడి దగ్గరికి వెళ్ళటం అనుకోవట్లా. ఈ వాయులింగ స్వరూపుడు వాడి దగ్గరికి వెళ్ళి సదా సంస్పర్శనం విచ్చుచున్, వాడికి స్పర్శని కలిగిస్తూ శుద్ధింగూర్ సదా సంస్పర్శనం విచ్చుచున్ శుద్ధింగూర్తువు నిత్యమే హృదయమున్. ఈ హృదయాన్ని, ఈ ప్రాణవాయువు వెడుతున్నది కనుకనే గుండెల్లోకి, శ్వాసకోశంలోకి, అక్కడి నుంచి హృదయకోశం పనిచేసి, అది పనిచేసి ఈ రక్తం శుద్ధి అవుతున్నది. రక్తం శుద్ధి అవ్వటం భౌతికం. మనకి కూడా లోపల
ఆ అంతరాత్మ రూపంలో హెచ్చరిస్తూ ఉంటాడు, మనం చేసేది ఇది తప్పు, ఇది ఒప్పు అని. మన్ని కూడా శుద్ధి చేస్తూ ఉంటాడు, నిరంతరం మనకి మంచి ఆలోచనలు ఇస్తూనే ఉంటాడు. భౌతికంగా రక్తాన్ని శుద్ధి చేస్తున్నాడు ప్రాణవాయు స్వరూపుడైన ఈ లింగేశ్వరుడు, వాయులింగేశ్వరుడు. మంచి ఆలోచనలు ఇస్తున్నాడు. ఎప్పటి వరకు ఇస్తాడండి అది? ఎప్పటి వరకు చేస్తాడు? ఈ ప్రేమ ఎప్పటి వరకు చూపిస్తాడు? ఈ కరుణ శుంభన్ మహామోక్ష సంసిద్ధిన్ గూర్పగ వాయులింగ మహరా శ్రీరామలింగేశ్వర. వాయులింగ స్వరూపుడై ఈ జన్మకి కాకపోతే పై జన్మ, పై జన్మ కాకపోతే ఆ పై జన్మ, అలా ఎప్పటి వరకు వాడికి మోక్షం కలిగేంత వరకు కూడా ఇదే పని. వాడి పిలిచినా పిలవకపోయినా, ఓ పద్యమో శ్లోకమో పాడినా పాడకపోయినా వాడి దగ్గరికి వెళ్ళి వాడి ముక్కులోంచి వాడి శ్వాసకోశంలోంచి వెళ్ళి వాడి హృదయం దగ్గరికి వెళ్ళి తట్టి వాడికి కొత్త కొత్త మంచి మంచి ఆలోచనలు ఇస్తూ వాడి రక్తాన్ని శుద్ధి చేస్తూ ఇదే పని చేస్తుంటాడు. అంత కరుణామయుడండి. ముగ్ధామోద రస ప్రసిద్ధ కవితాభూతీశ శబ్దేశ మద్వాగ్ధారాజలలింగముల్ పృథివిలో భక్తిన్ ప్రతిష్ఠించదన్ స్నిగ్ధక్షేళగళ త్రితత్వ విదళ శ్రీరామలింగేశ్వర. నా వాగ్ధారలనే జలలింగాలని ఎక్కడికెక్కడ ఎప్పటికప్పుడు వీలున్నప్పుడల్లా వీలున్న చోటల్లా నేను ప్రతిష్ఠ చేస్తూ ఉంటా. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక జలలింగం ప్రతిష్ఠ అయింది ఇప్పుడు ఈ పద్య రూపంలో. మద్వాగ్ధారాజలలింగముల్ పృథివిలో భక్తిన్ ప్రతిష్ఠించదన్ స్నిగ్ధక్షేళగళ త్రితత్వ విదళ శ్రీరామలింగేశ్వర.